వెల్కమ్ బ్యాక్ టు జోయో టైల్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా నాటుకోడి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే నాటుకోడి ముక్కల్ని బాగా కడిగేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఒక కడాయిలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే బాయిల్ చేసుకోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు అందులోనే మనము ఈ నాటుకోడిని అయితే బాయిల్ చేసేసుకోవాలన్నమాట. సో చికెన్ ఉడికిన తర్వాత దాని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత అందులోనే జీలకర్ర, అలాగే పొట్టు వలిచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని ఒక నిమిషం అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముఖ్యంగా వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో అనమాట మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. క్వాంటిటీ తగ్గట్టు వేసుకోండి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అందులోనే పసుపు అయితే వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే మన స్పైసీ లెవెల్కి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. మేమైతే స్పైసీగా చేసుకోవాలనుకున్నాము, అందుకనేసి కారం అయితే చాలా ఎక్కువగానే వేసుకున్నామండి. ఎందుకంటే కొంచెం జలుబులు అవన్నీ ఉన్నాయని, సో స్పైసీగా తింటే కొంచెం రికవర్ అవ్వచ్చు అని చెప్పేసి మేమైతే స్పైసీగానే చేసుకున్నాము. సో కారం కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా కూడా వేసేసుకొని ఈ మసాలా అన్నింటినీ కొంచెం సేపు ఫ్రై అవనిచ్చి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనమాట మనము ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే వేసేసుకోవాలి. చికెన్ పీసెస్ని వేసేసుకొని చక్కగా ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో దించే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దించేసుకుంటే మనకి టేస్టీ నాటుకోడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.